స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముద్రాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి దేవాలయం వద్ద ప్రజలకు పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హిందువులందరూ ధర్మ రక్షణ కొరకు ఏకతాటిపై నడవాలని సూచించారు. ఉగాది కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టైలర్ రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణు, అమ్రేష్, శివ, కాంజాపూర్, పంచగల శ్రీనివాస్, జగదీష్, బాస్పల్లి, సుధాకర్, రవి, గోపాల్, కమలాపూర్, రమేష్, గిర్జాపురం, రాజు, కర్ణకోట, తాండూరు మండల యువజన అధ్యక్షుడు తుపాకుల అనిల్, భరత్, సాయిపూర్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యం భౌత్యం రాజ్యం రాజ్యం భారతదేశం రాజ్యం మహారాజ్యం మహాధిపత్యం బ్రహ్మపాదిజంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిక్భాగే వాయుప్రదేశే దండకారణ్ये కృష్ణా గోదావర్యోర్मध्ये సమస్త దేవతా భక్తమేశ్వర సన్నిధో శాలివారి వర్తమాని వారి కాంతమానేన ప్రభావారి సంవత్సర మధ్య శ్రీ విశ్వావసనామ బహుపుత్రావం సదీర సంవత్సర దీర్ఘమాయో శక్తిస్వరూపం శ్రీ కాళికాదేవత సంపూర్ణ వాంఛావస్తు అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనమే చితాం దేవి సర్వకామార్థసిద్ధయే బలో జగజ్జనని మహంకాళి మాతా కీ జై. పచ్చడి ఎంత వాళ్ళు జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ముద్రాజ్ యువసేన ఆధ్వర్యంలో, రైతుమరణ ఆధ్వర్యంలో, శ్రీకాంత్ అన్న బడ్వేన ఆధ్వర్యంలో
పచ్చడి డిస్ట్రిబ్యూషన్ కానీ అల్పాహారం డిస్ట్రిబ్యూషన్ కానీ చేయడం జరిగింది. ముందు ఈ ముద్రాజ్ యువసేన జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి జిల్లా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి జనాల్లోకి వెళ్తాము. ఇంతటి కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తాండూరు పట్టణ ప్రజలకు శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇప్పటికీ ఇక్కడ మృద సంఘం నుంచి ఓన్లీ పచ్చడి ప్రాంతం ఒకటే ఉండే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికీ టైం ఇస్తూ వస్తున్న ఈ మృద యువజన సంఘం అందరికీ, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే అంశం అన్నట్లు మిగతా 10 నెలలకు ప్రోగ్రాం పెట్టాలి. ఇంకా సేవలు తాండూరు మృద అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే ముద్రాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ పచ్చడి గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రతిసారిలా ఈసారి కూడా మరి కొత్తగా అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మాపై తాండూరు ప్రజలపై ఇలాగే ఉంది. మాకు ముందు నడిపించి మరి ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు మరి ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్తున్నారు. ఖచ్చితంగా దానికి మా ముందు సహకారంగా మేము దానికి ఆలోచన చేసి ఖచ్చితంగా మేము ప్రోగ్రాం పెట్టే విధంగా అన్ని విధాల ఆలోచన తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తాండూరు ప్రజలకు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తాండూరు నియోజకవర్గ ముద్రాజ్ ఆత్మీయ బంధుమిత్రులందరికీ విశ్వాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముద్రాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం వద్ద పచ్చడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈసారి కొత్తగా అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంటి అల్పాహారం కానీ మరియు పచ్చడి కార్యక్రమానికి సహకరించిన ఎస్పీ రవికాంత్ బృందానికి మరియు అల్లాపూర్ శ్రీకాంత్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నూతనంగా అందరూ మంచిగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని, అలాగే యువజన సంఘం సభ్యులకు ఒకటే సూచిస్తున్నాను, ఇప్పటి నుండైనా మనం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం తీసుకెళ్తూ ప్రజలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన పిల్లలకు మరియు నియోజకవర్గ పరిసర ప్రాంతం ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాన్ని మా ముద్రాజ్ యువజన సంఘం నుంచి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే ఉగాది పచ్చడితో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా మన తాండూరు ప్రజలు ఈ ఉగాది సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ మన ముద్రాజ్ యువజన సంఘం వాళ్ళు ప్రత్యేక నాకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై ముద్రాజ్.